మనో మందిర్. ఈ నవలని ప్రమీల జనార్దన్ గారు రాశారు. చదువుతున్నది దేవి. 4వ ఎపిసోడ్. ఓపెన్ చేయగానే తప్పకుండా లైక్ చేయండి. ఇంక కథలోకి వెళ్దామా? పాపం తమ పరిస్థితి అదేమో, నవ్వింది అరుణ. అబ్బా, మా అరుణకు కూడా మాటలు వచ్చే. ఎప్పుడు నేర్చింది ఈ చిలక ఈ మాటలు? నీ సాహచర్యంలో. కానే కాదు, అరగంటకు ముందులేని చురుకుతనం ఇప్పుడు ఒక్కసారి ముంచుకొచ్చిందా? చిలిపిగా చూసి మనసులో కలిగిన మార్పు అంది. జయమ్మ ఒక చెట్టు కింద కూలబడింది. నేను ఇంకా నడవలేను, మీరు వెళ్ళి చూసిరండి. నా స్థితి అలాగే ఉంది అంటూ తను కూర్చున్నాడు శివరామయ్య. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరదామన్నాడు గోపాలు. ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఫలహారాలు అందరికీ ఆకుల్లో పెట్టించింది శోభ. అందరూ మాట్లాడుకుంటూ తింటున్నారు. రామ్ కండ్ల ముందు తన ఇల్లు, మనుషులు, మెదలు నిట్టూర్చారు. ఆహ్లాదంగా మాట్లాడుకునే వీరి మాటల్లో ఎంత ఆత్మీయత ఉంది. జయమ్మ కొసరి కొసరి గోపాల్కు పెడుతున్న దృశ్యం చూస్తూ అలాగే ఉండిపోయాడు. వద్దమ్మా, ఎందుకు అలా పెడుతున్నావు? అదేంట్రా, ఇంత దూరం తిరిగి తిరిగి తిన్నదంతా అరిగిపోయే ఉంటుంది. అన్నయ్య, నీకు జీడిపప్పు ఇష్టమని వదిన బూందీలో అన్ని జీడిపప్పులు వేస్తే అన్నీ నాకే వచ్చినట్లున్నాయి. నీవు తినలేదని వదిన బాధపడుతుంది అంటూ తన ఆకులో నుండి ఏరి అన్నయ్య ఆకులో వేసింది అరుణ. టేబుల్ మీద విసురుగా ప్లేట్ పెట్టి ముఖం ముడుచుకొని వెళ్లే చెల్లెళ్ల ముఖాలు కనిపించాయి. ఏదోలా అయ్యాడు రామ్. మీ వదిన నా కోసం కాదు వేసింది, నీకిష్టమని ఇవన్నీ చేసింది. భార్య ఆకులో వేస్తూ చిలిపిగా చూశాడు గోపాల్. చూడండి అత్తయ్య, చిన్న పిల్లలాగా ఏడుపు గొంతు పెట్టి ఎకరువు పెట్టింది శోభ. ఏమిట్రా అల్లరి అని నవ్వుతూనే మందలించింది జయమ్మ. ఏమిటి అలాగే కూర్చున్నారు? తినండి, మరికొంచెం పెట్టుకోవాలి. రామ్ వైపు చూసి అన్నాడు గోపాల్. అల్లరి ఆపి కాస్త కుదురుగా కూర్చొని తినండి అని శివరామయ్య అంటే, బాగుండదు నాన్న, కబుర్లతోనే హాయిగా తినొచ్చు అంది అరుణ. తినడం పూర్తి కాగానే అత్తాకోడళ్ళు మేను వాల్చారు. అదేంటి, ఇద్దరు పడుకున్నారు, ఇక లేవండి. గోపాలం అంటే, అబ్బా చాలేరా, మేము ఇక్కడే ఉంటాం, మీరెళ్ళి చూసిరండి విసుగ్గా అంది జయమ్మ. పల్లెలలో పొలాల గట్ల మీద తిరిగి ఆనందం, హాయి ఇక్కడ ఎక్కువ కలుగుతుందా అంటూ మరోవైపు కూర్చున్నారు శివరామయ్య. ఇక చూసేవి కూడా పెద్దగా లేవు, ఇంకో 30 గంటల్లో చూసినవి చూడొచ్చు. మెరుపులాంటి ఆలోచన వచ్చింది గోపాల్కు. మీరు అరుణ కలిసి చూసిరండి, నాకు తిరగాలనిపించడం లేదు. దానికి మాత్రం ఇలాంటి ప్రదేశాల్లో తిరగాలి అంటే ఇష్టం. చెల్లెలతో చెప్తే దానికి ఏమాత్రం అంగీకరించదని ముందుగానే రామ్తోనే చెప్పాడు. మరోసారి రావచ్చులే అంటూ అభ్యంతరం చెప్పబోయిన అరుణను వారిస్తూ, ఇప్పుడు చూసిరా, మరోసారి విషయం మళ్ళీ ఆలోచించుకోవచ్చు, ఆయన తోడున్నారుగా అన్నారు. నిజానికి రామ్ కూడా వెళ్లాలని లేదు, కానీ అతడు అంతగా చెప్తుంటే కాదనలేకపోయాడు. అయిష్టంగానే కదిలారు ఇద్దరు. వారిద్దరు అలా వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి లేచి కూర్చుని గుడ్ అంటూ మెల్లగా చప్పట్లు కొట్టింది శోభ. ఈ మధ్య డాక్టర్ గారి బుర్ర అమోఘంగా పనిచేస్తోన్నదే. అయితే తమరు నిద్రపోలేదన్నమాట. అంతవరకు కళ్ళు మూసుకొని పడుకుంటే నిద్రపోయిందనే అనుకున్నాడు. జయమ్మ, శివరామయ్య పని పిల్లవాడు కునుకు పట్టించారు. నిద్ర భలేవారే, ఇంకో 4 గంటనైనా అలుపు లేకుండా తిరగలను, కానీ అనుకోకుండా వచ్చిన అవకాశం ఉపయోగించుకోవాలని అలా చేశాను. ఏమిటది? అరుణ శ్రీరామ్. ఓహో, అర్థమైంది. వాళ్ళిద్దరినీ ఏకాంతంగా వదలాలని. అవునా? మీరు వాళ్లతో వెళ్తారేమోనని భయపడ్డాను. నీకే కాదు, నాకు కూడా బుర్రుంది. సరిగ్గా నాకు అదే ఆలోచన వచ్చింది. బఠానీలు అమ్ముతున్న వాడిని పిలిచి కొనుక్కొని తింటూ కబుర్లలో పడ్డారు. కొంత దూరం నడిచిన తర్వాత సడన్గా ఆగిపోయాడు రామ్. అతని వెనక 2 అడుగుల దూరంలో నడుస్తున్న అరుణ, ఎందుకు ఆగిపోయారు అంది సమీపంగా వచ్చి. వాచి చూసి, మనం నడిచింది ఎంతసేపో తెలుసా అని అడిగాడు. అర్థం కానిలాగా చూసింది. జస్ట్ 10 మినిట్స్ అంటే 10 నిమిషాలు, కానీ నాకు మాత్రం 10 గంటలుగా నడుస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇలా మౌనంగా కదిలే బొమ్మల్లా ఎంతసేపు నడుస్తాం? చిన్నగా నవ్వే అంది. నడిచే ధ్యేయంతో కాదు మనం వచ్చింది ఇక్కడకు, వాటిని చూసేందుకు. అప్పటికి గాని అతనికి తెలియలేదు తనేది చూడడం లేదని. కోరుకున్న పెన్నిది తనెదురుగా ఉన్న పలుకు ఉలుకు లేకుండా పోయిందేమిటి? ఆ ఆలోచనతోటే వేటిని చూడాలనే తలంపే కలగలేదు. చూసారా ఆ లేడిపిల్ల ఎలా పరిగెడుతున్నాయో అటువైపు చూపిస్తూ అంది. చిరాగ్గా చూశాడు. అందులో ప్రత్యేకత ఏముంది?
లేడి పిల్లలు పరుగులు తీస్తూనే ఆడుకుంటాయి. వాటి స్వభావం అదే కావచ్చు, కానీ చూస్తున్నప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. లేడి పిల్లలలో నేను లేడీనైతే బాగుండు అని అనిపిస్తుంది. వాటి ముఖం, కళ్ళు చిత్రంగా ఉండి అందంగా తీర్చిదిద్దినట్టుగా కనిపిస్తాయి. అటు చూస్తూనే మాట్లాడుతూ అన్నది, అమ్మయ్య, మీరు మూగనోము విడనాడారే, అదృష్టవంతుణ్ణి అన్నాడు రామ్. ఓహో సారీ, నా జాసలో నేను మీకు బోరు కొట్టించానన్నమాట అంది బాధగా. ముందుకు నడిచారిద్దరు. పువ్వు నుండి జంతువు వరకు చిత్రంగా చూస్తున్న ఆమెను చూస్తూ నవ్వుతూ, రోజూ చూసే వాటిని కూడా అంత విచిత్రంగా చూస్తున్నారేమిటి? ఇక్కడున్న వాటికి ఏదైనా ప్రత్యేకత ఉంటుందనుకుంటున్నారా అన్నాడు. కాదు, నిత్యం చూసేవైనా వాటి మీద పరిశీలాత్మక భావం కలుగదెప్పుడు. ఈ విశాల ప్రపంచము ఎన్నిటి గురించో ఎప్పటికప్పుడు ఆలోచించగలుగుతున్నాము అని. అందమైన ఫర్నిచర్, కళాత్మక వస్తువులతో అలరించిన ఇల్లాలు, ఇన్ని అందచందాలతో విశాల ప్రపంచాన్ని సృష్టించిన ఆ శక్తి ఎంత గొప్పది. సృష్టిలో ప్రతి దాన్నే కళాత్మకంగా చూస్తారు మీరు, కానీ ప్రపంచం అంతా అందమైన భవనంలా లేదు. అందరూ ఒకలాగే లేరు నవ్వింది అరుణ. ఒక మనిషిలోనే ఎన్నో భావాలు. సువిశాల ప్రపంచంలో అన్నీ ఒకే రకంగా, అందరూ ఒకే విధంగా ఉండడం అసాధ్యం. అందుకే మనిషి మేధకి ఏ విషయం అందితే దాని గురించి ఆలోచిస్తాడు. ఆ సంభాషణ అలాగే పొడిగిస్తే సాహిత్యం గురించి, ఆ తర్వాత సృష్టి గురించి దీర్ఘంగా చర్చించడం తప్ప మరేం ప్రయోజనం లేదు అని అనిపించి మౌనంగా ఉండిపోయాడు అతడు. అరుణ పరిసరాల వీక్షణలో మునిగితే ఆమె దశ చూస్తూ ఆలోచనలో పడ్డాడు రామ్. ఆమెను ఎలా కదపాలో అర్థం కావడం లేదు. ఆమెలో అణువణువు ఆ ప్రదేశం చూస్తూ తన్మయత్వం పొందుతోంది. కొద్ది నిమిషాలు గడిచాయి. అనుమానంగా నిల్చున్నాడు రామ్. అతడిలో విసుగును బయట పడనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. అలా కూర్చుందాం రండి అంటూ ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా అక్కడున్న సిమెంటు సోఫా మీద కూర్చున్నాడు. అక్కడ మరొకటి దగ్గరలో లేనందున, కింద కూర్చోవడం సభ్యత కానందున తప్పనిసరిగా ఆ సోఫాలోనే కూర్చోవలసి వచ్చింది. అరుణ ఆ సమయంలో అన్నయ్య ఎన్నిసార్లు తిట్టుకున్నదో, కావాలని తమకు ఏకాంతం కలిగించాలని గ్రహించలేని వాళ్ళు కారు ఇద్దరు. కొద్ది దూరంలో తన పక్కన కూర్చున్న అరుణను అదో రకంగా చూసి, మీకు బాధ కలిగించానా అన్నాడు. అతడి మాటలకు తడబడుతూ, నోనో అలాంటిది ఏమీ లేదు అంది. ఆమె కళ్ళల్లో, ముఖంలో కదలాడుతున్న ఆందోళన గుర్తించలేనంత మూర్ఖుడు కాదు, కానీ తనలో కూడా మార్పు. అతివలెందరితోనో చనువుగా ప్రవర్తించే తను ఆమెతో అలా మాట్లాడలేకపోతున్నాడు. ఆమె చూపులు తనకో పరిధిని గీస్తున్నాయి. దాన్ని దాటి రాలేకపోతున్నాడు ఎందుకో. తన దృష్టిని ఆకర్షించాలని ఎందరో కన్నెలు పడే అవస్థలు తనకీ తెలుసు. ముఖ్యంగా ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తప్పనిసరి అలాంటి వాళ్ళని చూడవలసి వస్తుంది. తనకు పరిచయం ఉన్న లక్షాధికారులెందరో తమ అల్లుణ్ణి చేసుకోవాలని ఆరాటపడుతూ, అమ్మాయిల్ని వెంట తెచ్చి పరిచయం చేస్తూ వంకర్లు తిరుగుతూ అనవసరంగా సిగ్గుపడే వాళ్ళని చూసి నవ్వుకునేవాడు. వాళ్లలో ఏ యువతి గురించి ఇలాంటి ఆలోచనే రాలేదు. అరుణ మెల్లగా పిలిచాడు. ఉలిక్కి పడింది. పేరుతో పిలిచేంత సాన్నిహిత్యం ఎప్పుడు ఏర్పడింది? భయపడకండి, ధైర్యం చెప్పాడు. భలేవారే, భయం ఎందుకు? మీరేం పులాసింహమా అంది. థ్యాంక్స్. ఎందుకు? విస్మయంగా అడిగింది. నన్ను మామూలు మనిషిగా చూసినందుకు సీరియస్గానే అన్నాడు. మీతో మాట్లాడడం కష్టం. నేను అనవలసిన మాట మీరు అంటున్నారు. నిజానికి ఇప్పటికీ దాని గురించే ఆలోచిస్తున్నాను. దేని గురించి? అర్థంగా అందాన్లా అంది. మీతో మాట్లాడేది ఎలాగా అని. బాగుంది మీ జోకు, నవ్వింది. నిజం అరుణ, విషయం ఎక్కడ మొదలుపెట్టాలో, ఎలా మొదలుపెట్టాలో తెలియడం లేదు అమాయకంగా అన్నాడు. విషయం సూటిగా చెప్పండి. మొదలు తుది ఆలోచించుకునేందుకు మీరు కథ రాయడం లేదు కదా. చెప్పడమే తెలియడం లేదంటే వ్రాసేంత తెలివి ఎలా ఉంటుంది? ఇంతకీ అసలు విషయం మధ్యలోనే ఆగిపోయింది. క్షణంలో ఆమె ముఖం కాంతిహీనమై నిలువెల్లా నీరు ఆవాహించింది. అతడు అడగబోయేది చూచాయిగా గ్రహించిన మనసు అల్లకల్లోలమైంది. భాస్కరుడు పడమటికి చేరుకున్నాడు. దూరాన్నెక్కడో చూస్తూ మాట్లాడుతున్నాడు రామ్. సూర్యోదయం కలవలకి ఆనందం, పగలు రేయి కలయిక జగతికి ఆనందం. మీరేదో కవిత్వం చెప్తున్నారు. కాదు, నిజాన్ని సూటిగా చెప్తున్నాను. ఆ ఆకర్షణలో,
అందం ఆనందం ఉన్నాయి. మనుషుల జీవితం కూడా అంతే. నేను చెప్పింది కాదంటారా అని ఆమె వంక చూశాడు. అరుణ పలకలేదు. మౌనం అతడికి చిరాకు కలిగించింది. తను చెప్పాలనుకున్న మాటలు ఆమెకు అర్థమయ్యే విధంగా చెప్పలేకపోతున్నాడు. ఎలా అని అనుకుని కొద్దిసేపటి తర్వాత ఏదో నిశ్చయానికి వచ్చాడు. అరుణ, పెళ్లి విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఆమె వంక సూటిగా చూస్తూ అడిగాడు. అతడి మనసు ఇప్పుడు చాలా తేలిగ్గైంది. అతడు అనుకున్నట్టుగా ఆమె సిగ్గుల మొగ్గలు కాలేదు. మొహం తిప్పుకొని గొణగనో లేదు. మీరెందుకు ఆ ప్రశ్న అడిగారో నాకు తెలుసు. నాకెందుకు ఆ ఉద్దేశం కలగడం లేదు అందే నిర్వికారంగా. పెళ్ళంటే ఇష్టమా లేక నేనంటేనా? అతడి మాటలు పూర్తవ్వకుండానే అందుకుంది. అయ్యయ్యో, ఎందుకలా అనుకుంటున్నారు? పెళ్లి చేసుకోవాలని లేదని చెప్పాను కానీ మీరంటే ఇష్టం లేదని కాదు. పెళ్లితో వచ్చే బంధాలు ఆనందాన్ని ఇస్తాయో ఆవేదననిస్తాయో తెలియదు కానీ బంధాన్ని తగిలించుకొని నన్ను నేను కట్టి పడేసుకోలేను. పక్కపక్క నవ్వాడు రామ్. అయితే మీరు పెళ్ళంటే భయపడుతున్నారన్నమాట, సవాల్ చేసినట్టు అన్నాడు. నోనో, ఏం చెప్పాలో తెలియడం లేదు. పెళ్ళంటే భయపడుతుందా? తనకు తానే ప్రశ్నించుకుంది. లేదు లేదు అంతరాత్మ సమాధానం. మరి? మళ్ళీ ఉదయించిన ప్రశ్న. తల తిప్పి రామ్ దిశ చూసింది. కళ్ళు ఆమె వైపే ఉన్నాయి కొంటగా. చూపులు మరల్చుకుంది అరుణ. అయితే మీరు ఇలాగే ఉంటారన్నమాట. అతని మాటలలో అల్లరితనం. ఆమె గుండెల్లో ఏదో కలవరం బయలుదేరింది. అతి చనువు తీసుకుని అతడు అలా మాట్లాడడం బొత్తిగా నచ్చలేదు. నేను ఇలాగే ఉంటానని మీతో చెప్పానా? అంతవరకు కలవరపాటు కలిగినందుకు తనకే ఆశ్చర్యంగా ఉంది. అతడెవరనే తను బాధపడాలి అన్న భావన కలిగిన తర్వాత అంతులేని ధైర్యం వచ్చేసింది. మీరు చెప్పలేదు, మీ మాటలు అర్థమయ్యాయి. త్రుళ్ళి పడింది. నిజానికి తను ఇప్పటి వరకు ఏ నిర్ణయానికి రాలేదు. ఒకవేళ అభిప్రాయం అదైనా తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఇంకా కొద్ది కాలం ఇలా ఉండగలనేమో. జీవితాంతం మాత్రం సాధ్యం కాదు. తల్లిదండ్రుల వదనాలు దీనంగా నిలిచాయి ఆమె కళ్ళ ముందు. నేను అందరిలా మనిషినే. సంఘానికి దూరంగా బ్రతకలేననే తెలుసు. బాధ్యతలంటే భయపడే ధీరువుని కూడా కాదు. అహంకారానికి అన్యాయం అయిపోతాననే భయం కూడా లేదు. నాకొక వ్యక్తిత్వం ఉంది. నా మనుగడ పూర్తిగా సాగించుకోగల నమ్మకం కూడా ఉంది. పెళ్లి పేరుతో ఎదురయ్యే సమస్యలకు నేను భయపడను. పెళ్లి తర్వాత అన్ని సమస్యలు బాధలే ఉంటాయంటే అందరూ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు? తప్పనిసరిగా సమస్యలు బాధలు ఉంటాయని అనడం లేదు. ఒకవేళ అలాంటివి సంభవించినా ధైర్యంగా నిలబడగలనని చెప్తున్నాను అని అంది అరుణ. ఏమిటో మీ మాటలు. అందమైన కలలు కనాల్సిన ఈ వయసులో ఈ ఆలోచనలు, వీటితోనే మీ జీవితాన్ని నిస్సారంగా చేసుకుంటున్నారు. వాస్తవం అందమైన కలలా ఉండదని గ్రహించినప్పుడే మనల్ని మనం అర్థం చేసుకుని హాయిగా జీవించగలం. నిస్సారమైన జీవితం అంటున్నారు మీరు, కానీ నాకు ఈ జీవితంలో ఎంతో హాయి ఉంది. గువ్వలా స్వేచ్ఛగా ఉండే ఈ దశలో కళ్ళతో మనసుతో లోకాన్ని 4 వైపులా చూసి నేను ఈ సంఘానికి ఏదైనా చెయ్యాలి అని అనిపిస్తోంది. పెండ్లనే బంధంతో పాటు బాధ్యతలు పెరిగి నా అన్న భావన హృదయాంతరాళాలకు పాకి స్వార్థ చింతన తప్ప మరే ఆలోచన కలగదేమో. అయితే మీకు ఆ అభిప్రాయం తప్ప నా మీద అయిష్టత లేదు కదూ? ఉత్సాహంగా అడిగిన అతడి తీరుకు ఆమెకు నవ్వు తెప్పించింది. అలా అనుకొని బాధపడుతున్నారా? మీకేం తక్కువని అలా అనుకుంటున్నారు? అరుణ అప్రయత్నంగా ఆమె చేతులు పట్టి ఊపాడు. నాకిప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఆనందాతిశయంతో తన చేతులు పట్టి ఊపుతున్న అతడి చేతులను విడిపించుకోవడం చాలా కష్టమైంది. ఆ రాత్రి మంచం మీద పడుకున్న అరుణ సాయంత్రం జరిగిన సంఘటననే మళ్ళీ మళ్ళీ తలుచుకుని చేతులు వంక చూసుకుంది. అరుణ వర్ణంగల హస్తాలు కంది ఉన్నాయి. చిత్రం. బాధకు బదులు ఆనందం కలుగుతోంది. పసి పిల్లవాడిలాగా సంతోషాన్ని వ్యక్తం చేసిన అతడి మొహము చూడముచ్చట గొలుపుతోంది. టీవీగా ఉండే ఆ విగ్రహంలో ఎంత అలరితనం, పసితనం ఉన్నాయి అంటే ఆశ్చర్యంగా ఉంది. నా మాటలకు మీరు మరోలా అర్థం చేసుకోకండే. వెళ్ళిపోతున్నప్పుడు అదే పనిగా సన్నిహితంగా వచ్చి మెల్లగా చెప్తే ఏమంత రహస్యం అంటూ అతడు వెళ్ళగానే గబగబా వచ్చి అడిగిన వదినకు ఏమీ లేదని చెప్తే నమ్మకుండా బొంగమూతి పెట్టి కూర్చుని ఆ తర్వాత అన్నయ్య బ్రతిమలాడగా టాక్సీ ఎక్కి కూర్చుంది.
ఇంటికి వచ్చిన తర్వాత కూడా తనతో సరిగ్గా మాట్లాడడమే లేదు. తను మాట్లాడకపోగా వద్దులేమ్మా, నీ రహస్యం నీ దగ్గర పెట్టుకో అంటూ తప్పుకెళ్ళిపోయింది. పిచ్చి వదిన. తెల్లవారేసరికి అన్నీ మర్చిపోయి తనే పలకరిస్తుంది. నవ్వుకుంది అరుణ. ఎప్పుడు రాని ఆలోచనలు ముసురుకుంటున్నాయి. ఆ రాత్రంతా మగత నిద్రలోనే గడిచింది. తెల్లవారినప్పటి నుండి తల్లి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏమిటో రాత్రి ఆలోచనలో తెల్లారేసరికి మారిపోతున్నాయి. మనసేది గట్టిగా నిశ్చయించుకోలేకపోతోంది. రామ్ చూపులు కళ్ళ ముందు మెదులుతోంది. ఏమిటి ఇలా రాయిలా కూర్చున్నావు? అతడికేం తక్కువైందని తల్లి గదిలోకి వస్తూనే మొహం మెట్టమెట్టలాడిస్తూ అంది. తల్లి అంత కఠినంగా మాట్లాడుతుందంటే తన మీద కోపంగా ఉందన్నమాట. క్రీగంట తల్లి దశ చూసి మౌనంగా కూర్చుంది. తనంతట తాను కోరాడని చులకనగా ఉందా? ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ అన్నాడు గోపాల్ తల్లి వెనకే వస్తూ. తనంత తెలివైన వారు ఉండరు అనుకుంటుంది. తల్లి మాటలు పూర్తి కాకుండానే అమ్మా అంది గట్టిగా. అలా అని నేను అన్నానా? కూతురి మాటలతో రెచ్చిపోయింది జయమ్మ. ఇక వేరే చెప్పాలా? పొరపడుతున్నావమ్మా. నేను అలా ఎప్పుడు అనుకోలేదు. అనుకోను కూడా. మనిషి పుట్టినందుకు నాకు అభిప్రాయాలు ఉంటాయి. ఆడపిల్లలకు కూడా మనసుంటుంది, ఇష్టాయిష్టాలు ఉంటాయి అరుణ మెల్లగా అన్నాడు గోపాల్. అక్కడికి చెల్లెల మాటలు ఆమె చిన్నబోయిన వదనం అంతులేని బాధ కలిగిస్తున్నాయి. రామ్ విషయం మరోసారి ఆలోచించే అవసరం దానికే ఉందిరా. దాని గురించి ఆలోచించి ఉండబట్టలేక ఏడవాలి మనం. జయ్యా, ముందు నీవు కొంచెం శాంతించు, ఆ తర్వాత మాట్లాడు అని కూతురి వైపు చూసి, అరుణ, ఈ విషయంలో ఒత్తిడి తెస్తున్నామని అనుకోవద్దు. మరోసారి ఆలోచించు. ఈ వయసులో బిడ్డల భవిష్యత్తు చూసి పొంగిపోవాలని ఉంటుంది కన్నవారికి. నీకు ఆ మూడు వేయించేస్తే నిశ్చింతగా ఉండగలుగుతామమ్మా అన్నాడు శివరామయ్య. అతడికి తెలియకుండానే అతడిలో కూడా అరుణకి సంబంధం ఎలాగైనా చెయ్యాలన్న పట్టుదల పెరిగింది. ఆలోచించే అవసరం నాకు లేదని అమ్మ చెప్పింది కదా నాన్న. గలగలా నవ్వింది అరుణ. అంత చెప్పినా మొదటిగా వచ్చిన ఆమెను చూస్తే అందరికీ కోపం వచ్చింది. మొండితనం, పట్టుదల అన్ని సమయాల్లో పనికిరాదు. పెళ్లి చేసుకుంటే మాకేదో ఒరుగుతుందని చెప్పడం లేదు. ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం. నీవింక చిన్న పిల్లవి కాదు. పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారో ఆలోచించు. అంతవరకు ఓర్పు నశించింది శోభలో. భలే దానివే వదిన. ఇంతకు ముందు ఎప్పుడైనా నా తరఫున వకాల్తా తీసుకుంటూ ఉన్నావు. అమాయకంగానే తల్లి మొహాన్న 2 చేతులు పట్టి తన వైపుకు తిప్పుకుని, పిచ్చమ్మ, అసలు విషయం చెప్పకుండా ఎంత ఆవేశపడ్డావు అనవసరంగా. నేను చెప్పేది పూర్తిగా వినకుండానే నీ కోడలు అంతెత్తున ఎగిరింది. ఇక పెళ్ళై వెళ్ళిపోతే ఈ వైపు కూడా రానివ్వదేమో భయంగా ఉందమ్మా జాలిగా అంది అరుణ. నీవు చెప్పేది? జయమ్మకి నోట మాట రావడం లేదు. నాకు టైం అవుతుంది అన్నయ్య. నాకు ఆలోచించే అవసరం లేదనుకున్నావు కదూ. నీవే ఆలోచించు, నీకు ఇష్టమైనట్టు చెయ్యి అంది లేచి వెళ్ళబోతూ. అరుణ్, నీవు మనస్ఫూర్తిగా అంటున్నావా? అనుమానంగా అన్నాడు శివరామయ్య. నేను విన్నది నిజమేనా? వెళ్తున్న చేయి పట్టి లాగుతూ విడిపించుకుని వెళ్ళబోతుంటే శోభ అడ్డొచ్చింది. రామ్ కాకపోతే మరెవరినైనా నిశ్చయించే హక్కు మాకుందనుకున్నావా? ఇప్పుడు ఇంతసేపు జరిగిన మాటలు అతడి గురించేగా అని రివ్వున వెళ్ళిపోయింది. అందరి ముఖాలు ప్రసన్నంగా మారాయి. వయసులో రేగే భావాలు రాయి వంటి వాళ్లనైనా మారుస్తాయి అని నేను చెప్పలేదు. అనవసరంగా దాన్ని అదరగొట్టి ఏవేవో మాటలు అన్నారు. దాని అభిప్రాయం విన్నారా? రాము విషయం వరకే మన నిర్ణయమట. అంటే తన నిర్ణయం ఎప్పుడో జరిగిపోయిందన్నమాట. పెద్దరికం మనకు నిలబెట్టింది. కూతురి అంగీకారం అంతులేని ఆనందాన్ని కలిగించింది కొడుక్కు, భార్యకు నవ్వుతూ వివరించి చెప్తున్న శివరామయ్యకు. శోభ వంటిట్లో పనుందంటూ వెళ్ళిపోయింది. అప్పటికే కూతురు అంత సులభంగా అంగీకరిస్తుందని ఊహించని జయమ్మ జరిగిందంతా కలలాగా ఉంది. దాన్ని కాస్త గట్టిగా నీవే హెచ్చరించి ఉంటే మేము రావాల్సిన అవసరం ఉండేది కాదు అంది కొడుకుతో. ఆఫీస్కి వెళ్ళబోతున్న రామ్ ఫోన్ మోగడంతో ఆశ్చర్యంగా వెనక్కు తిరిగాడు. ఈ వయసులో తను ఆఫీస్కి వెళ్తాడని అందరికీ తెలుసు. ఎవరు చేసి ఉంటారు అని అనుకుంటూ రిసీవర్ ఎత్తగానే పరిచిత స్వరం వినిపించింది. హలో అంటూ. ఓ డాక్టర్ గోపాల్, గుడ్ మార్నింగ్. మరో నిమిషంలో అతడి మొహం ప్రసన్నంగా మారి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు.
విజయం సాధించినట్టు నవ్వి అంతలోనే ఏదో గుర్తొచ్చి అరుణను మాట్లాడమనండి అన్నాడు. అరుణ అంగీకరించిందని అతడి నోటిగుండా విన్నా తృప్తిగా లేదు మరి. అరుణ స్పీకింగ్ అన్న స్వరం కొద్ది క్షణాల్లోనే వినిపించింది. అతడికి ఏదో తెలియని ఆనందం కలిగింది. తడబాటు లేకుండా పలికిన ఆ మాటలు, స్వరంలో మాధుర్యంతో పాటు గంభీరత అతడిని ఒక్క క్షణం కలవరపాటుకు గురి చెయ్యకపోలేదు. నేను విన్నది నిజమా? తన గొంతులో చిలిపితనానికి తనే ఆశ్చర్యపోయాడు. అబద్ధమని ఎందుకు అనుకుంటున్నారు? అనుమానం తీరిపోయిందిగా, ఇక ఫోన్ పెట్టేయండి అని మెల్లగా వదిన వస్తే మరీ అల్లరి పెడుతోంది. ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతున్నట్టుగా అన్న అరుణ మాటలకి నవ్వుకుంటూ రిసీవర్ పెట్టేసి మళ్ళీ ఏదో స్ఫురించిన వాడిలాగా నెంబర్ డయల్ చేశాడు. హలో స్వప్న, మై స్వీట్ డార్లింగ్. అరుణ ఒప్పుకుంది పెళ్లికి. యు ఆర్ ఏ లక్కీ ఫెలో, కంగ్రాచ్యులేషన్స్. అభినందనలతో ఆమె గొంతులోనే ఇమిడి ఉంది. నీవు ఆడదానివి కాదు, నవ్వాడు రామ్. ఎందుకలా అంటున్నారు? ఆమె గొంతు ఇంకా ఆనందంగా పలుకుతోంది. అసూయకు ప్రతిరూపం ఆడది. మరి నువ్వు? అతడి మాటలు పూర్తి కాకుండానే అంది. ఇందులో నా స్వార్థం లేదనుకోవడం మీ అజ్ఞానం. స్వార్థమా? విస్తుపోతూ అడిగాడు. మీకు అర్థం కాదులేండి అని ఇప్పుడు నాకేమనిపిస్తోందో తెలుసా అని అడిగింది. చెప్పకుండా తెలుసుకునేంత గొప్పవాణ్ణి కాను. గొప్ప రచయిత్రి తను అర్ధాంగి కాబోతోందిగా. 6 నెలల్లో వారు వీరవుతారట. ఇక మీకు తెలుస్తుందిలేండి. ఎందుకు నాకేమనిపిస్తుందో చెప్పలేదు కదూ? క్షణమాగి అంది. అర్జెంటుగా మిమ్మల్ని చూడాలి అని అనిపిస్తోంది. నోనో, 5 గంటల వరకు వీలు కాదు. నాకిప్పటికే తెలిసిపోయింది. ఇక ఫోన్ పెట్టేయి అని చెప్పి రిసీవర్ పెట్టేసి కోట్ జోబులో నుండి కర్చీఫ్ తీసుకుని మొహం తుడుచుకుని గబగబా వెలుపలికి నడిచాడు. మీ కొడుకు తనకు పెళ్లి కుదిరిందని ప్రియురాలకి విన్నవించుకుంటున్నాడు. వ్యంగ్యంగా అన్న సుబ్బారావు మాటలకు యథా జగత్తుకు వచ్చింది దుర్గమ్మ. అంతవరకు పక్కనుండే రామ్ మాటలు విన్న ఆమె హృదయం వేడెక్కిపోయింది. 10 మందితో తిరిగేవాడికి పెద్ద సత్యవంతుడిలాగా పెళ్ళేమిటి అంటూ పళ్ళు కొరికింది. అన్నిటికన్నా అరుణ ఒప్పుకుందని తెలిసి మరింత ఆగ్రహావేశురాలైంది. ఈ ప్రపంచంలో ఏది సాధించాలన్నా డబ్బు కావాలి. దానిని పుష్కలంగా సంపాదించిన రామ్ అండ దొరకడం తమ అదృష్టమే. ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ మళ్ళీ ఏదో అపశృతి. అతడికి పెళ్ళై భార్య వస్తే అందున ఆ పిల్ల చదువుకున్నదే కాక రచయిత్రిగా పేరు మోసింది. అహంకారంతో ప్రవర్తించి తమను వెళ్ళిపోమంటే ఇదివరకున్న ఆలోచనే మరింత ఉధృతమైపోయింది ఇప్పుడు. ఎవరికి ఇష్టమైన అయిష్టమైన కాలచక్రం తిరగక మానదు. జరిగే సంఘటనలలో గతంలోకి నెట్టక మానదు. రామ్ విజయ గర్వంతో పెళ్లిపీటల మీద కూర్చుంటే రాణి నవ్వుతో లోపలే తిట్టుకుంటూనే దీవించింది దుర్గమ్మ. మొదటి శివరామయ్య వాళ్ల గ్రామంలోనే పెళ్లి చేయాలని అనుకున్నాడు. కానీ రామ్ అందుకు ఒప్పుకోకపోవడంతో హైదరాబాద్లోనే చేయాల్సి వచ్చింది. బంగారపు తొడుగు తొడిగినట్లు ఉన్న నగలను అలంకరించుకుని లక్ష్మి కళ్ళతో వెలుగొందుతూ రాజ టీవీతో మన్మధుడిలాగా ఉన్న రామ్ పక్కన కూర్చుని ఉన్న కూతుర్ని చూసి పొంగిపోయాడు. ఇంత అదృష్టం కోసమే తన కూతురికి ఇంతకాలం పెళ్లి గాలేదేమో అని అనుకున్నాడు. పెళ్లి తతంగం పూర్తి కాగానే సీతాకోక చిలకలాగా అలంకరించుకుని వచ్చిన యువతులు ఒక్కొక్కరే వచ్చి తాము తెచ్చిన బహుమతులను అందజేస్తున్నారు. రామ్ వాటిని అందుకొని కరచాలనం చేస్తూ వారి రాకకి ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే అక్కడున్న వారందరూ చెవులు కొరుక్కుంటున్నారు. తేనెరంగు పట్టుచీర ధరించి హుందాగా నడిచి వస్తున్న యువతి వైపు మళ్ళింది అందరి దృష్టి. అధునాతనమైన అలంకరణ ఆమె అందానికి మెరుగులు దిద్దినట్టుగా ఉంది. ఆ నడకలో ఏదో ప్రత్యేకత. విరిసి విరియని పువ్వులా నవ్వు చిలికిస్తున్న పెదవులు, వెడల్పైన కళ్ళలో ఏదో టీవీ. చూడగానే ఎదుటివారి దృష్టి ఇట్టే ఆకట్టుకునే రూపం ఆమెది. రామ్ దిగ్భ్రాంతిగా చూశాడు. స్వప్న అన్నాడు కొత్తగా చూస్తున్నట్టు చూస్తుండగానే. అతడి చేతిలో అందమైన పువ్వు ఆకుల మాటున దాగి ఉన్నట్టు పెయింటింగ్ చేసిన చిత్రపటాన్ని ఒక్క క్షణం అతడి కళ్ళలోకి చూసి చటుక్కున తన వేలికున్న ఉంగరం తీసి తన వైపు కళ్ళార్పకుండా చూస్తున్న అరుణ వేలికి పెట్టింది. స్వప్న అతడు పలికింది ఆ 2 అక్షరాలే అయినా అందులో ఉన్న భావాలెన్నో ఒక్క స్వప్నకే తెలుసు. ఏంటిది? నొచ్చుకుంటూ వేలు నుండి తీయబోయిన
వారిస్తూ, తీయకండి, మనస్ఫూర్తిగా నేనిచ్చిన కానుక కలకాలం కాపాడుకోండి అని గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆశ్చర్యంగా చూసింది అరుణ. కళ్ళు చెదరేంత అందం ఆమెది. ఇంతకు ముందెప్పుడు చూసిన గుర్తులేదు. ఈ కానుక ఏమిటి? ఆ తర్వాత ఎందరో వచ్చి బహుమతులు ఇచ్చి పలకరిస్తూ ఉంటే పరధ్యానంగా మాట్లాడుతున్నాడు రాము. అతడి మస్తిష్కంలో ఎన్నెన్నో ఆలోచనలు. అతడి కళ్ళ ముందు 2 ఏళ్ల నాటి స్వప్నం మెదులుతోంది. హోటల్ సుగంధిలోకి అడుగుపెట్టగానే రామ్ను ఆకర్షించిన మెరుపు తీగలాగా ఒంపులు తిరిగి నాట్యం చేస్తున్న యువతి. రికార్డ్కి అనుగుణంగా ఉత్సాహంగా ఉన్నదో, ఆమె అంత చురుగ్గా నృత్యం చేస్తోందో, ఆమె కాలి అందెల శబ్దానికి అతడి గుండె చల్లుమంది. ఆమెలోని అణువణువును పరిశీలనగా చూస్తున్నాయి అతని కళ్ళు. నాట్యం చూడడం మొదటిసారి కాదు. అతివను చూడని వాడు అంతకన్నా కాదు. కానీ ఏ గంధర్వ కన్యో దివి నుంచి భువికి దిగివచ్చినట్టుగా ఉన్న ఆ రూప సౌందర్యాన్ని చూస్తుంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. కదిలి కదిలి నృత్యం చేస్తున్న ఆమెతో తను కాళ్ళు కదిపితే బావుండు అని అనిపిస్తోంది. లిప్స్టిక్ పట్టించుకున్న పల్చని అధరాలు చిరునవ్వు వలికిస్తూ ఉంటే తనను తాను మరిచి ఆమె వంపుసంపులను శ్రద్ధగా గమనిస్తున్నాడు. అంతలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. మెరుపుతీగ మాయమైపోయింది. నిరసృహగా వెనక్కు వాలాడు రామ్. గుడ్ సెలెక్షన్ మిస్టర్ నటరాజ్, అద్భుతంగా ఉంది. ఎక్కడి నుండి తెచ్చారు? కళ్ళు చికిలిస్తూ అడిగారు కొందరు. ప్రొప్రైటర్ నటరాజు గర్వంగా కాలరు సర్దుకున్నాడు. ఇప్పటి వరకు సీమ ఒక్కటే నృత్యం చేస్తోంది. ఆమెకు అనారోగ్యంగా ఉండి రానప్పుడు హోటల్ నిద్రపోతున్నట్టుగా ఉంటుంది. అది గుర్తించిన నటరాజు మరో పిల్లను అన్వేషిస్తున్నాడు. ఆ అన్వేషణ ఫలితమే నిన్న సాయంత్రం ఊరి చివర పాడుబడిన హోటల్లో బురదలో కమలంలాగా ఉన్న ఈ అతిబ కనిపించింది. అతి కష్టం మీద హోటల్ యాజమాన్యాన్ని ఒప్పించి వారం రోజులకు మళ్ళీ అప్పగించే ఒప్పందంతో 3,000 ఇచ్చి పిలుచుకున్నాడు. ఆమె వస్తే అంతకు 3 డబ్బు సంపాదించగలనన్న నమ్మకం అతడికి. అతడి మాటలు విన్న అక్కడి కొందరు గుటకలు మింగారు. డబ్బు సంపాదన కోసం కొత్త పద్ధతిని కూడా ప్రవేశపెడుతున్నావా అన్నమాట అని అనుకున్నారు కొందరు. ఇంతవరకు చూసి ఆనందించడం తప్ప అనుభవానికి కావాలనుకునే వెర్రి కోరికలు అక్కడ సాగేవి కావు. నటరాజు ఆ విషయంలో కఠినంగా ఉండేవాడు. పెద్ద పెద్ద వాళ్ళొచ్చే గొప్ప హోటల్ అది. చెడ్డ పేరు రావడం అతనికి ఇష్టం లేదు. అలసిన హృదయాలకు ఆనందం కలగజేయడం తప్ప అనుభవం అక్కడ దొరకదు. ఆ విషయం తెలిసిన రామ్ ఆనాటి రాత్రి ఆమె సన్నిధిలో ఉండడానికి ఊహించలేకపోయాడు. నటరాజు మాటలు విని నలుగురితో పాటు తను ఆశ్చర్యపోయాడు ముందు. ఆ తర్వాత మనసెరిగి గంతేసింది. 2,000 రూపాయలు జేబులో నుండి తీసి కొద్ది దూరంలో ఉన్న బేరర్ను కమ్ హియర్ అని పిలిచి మీ బాస్కివ్వు అని చెప్పాడు. 2 నిమిషాల తర్వాత నటరాజు పరుగులాంటి నడకతో వచ్చాడు. మీ మాటకి ఎదురే ఉంది సార్ అన్నాడు నవ్వుతూ. అతని వెనకే దూరంలో ఉన్న కొందరు వ్యక్తులు మొహం నల్లబడి ఉండడం చూసి గర్వంగా కళ్ళెగరేశాడు రామ్. నా మాట కాదు, నా డబ్బుకు అన్న అతడి మాటలకు నటరాజన్ మొహం పాలిపోయినా మరుక్షణమే మామూలు మనిషి అయ్యాడు. అతడితో ఏం మాట్లాడాలో తెలియక 1 నిమిషం మౌనంగా నిల్చుండి వెళ్ళబోతూ ఇంకో అరగంటలో ఆమెకు పరిచయం చేస్తాను అని అన్నాడు. ఆ రోజే కాదు, ఆమె సన్నిధిలో కలిగిన ఆనందాన్ని తృప్తిని వదులుకోలేక మరుసటి రోజు కూడా డబ్బులిచ్చాడు నటరాజన్కు. నవ్వుతూ కళ్ళలో కళ్ళు కలిపి చేసే ఆమె మాటలు ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది. ఏ అతివలో కనిపించని ఉన్నతి ఏదో ఆమెలో కనిపిస్తోంది. 2వ నాటి రాత్రి పడిన పువ్వులాగా పడుకున్న ఆమె దిశ చూసి ఏదో గుర్తుకొచ్చిన వాడిలాగా లేచి ప్యాంట్ జోబులోకి చేతులు పెట్టి 10 రూపాయల నోట్ల కట్టలు తీసి ఆమెకి ఇవ్వబోతే వాటి వంక తీక్షణంగా చూసి దూరంగా జరిగింది. ప్రత్యేకంగా కానుకలు తీసుకునే అలవాటు నాకు లేదు. చేస్తున్న పనే పాపమైంది. ఇలాంటి వాటితో ప్రలోభ పెట్టి ఇంకా ఇంకా పాపంలోకి లాగకండి. అప్సరసలాగా మెరిసిపోతున్న ఆ యువతి కన్నీళ్లతో వేడుకున్న ఆ దృశ్యాన్ని మరువ సాధ్యమా? పాపం ఏది పాపం, ఏది పుణ్యం? అవకాశం ఉన్నంత వరకు ఆనందంగా హాయిగా గడుపుతూ దర్జాగా బ్రతకాలి. పాపం గీపం అంటూ ఆలోచించామా సుఖం ఉండదు, శాంతి ఉండదు అన్న అతడి మాటలకు తీవ్రంగా ఖండించింది. హాయి, సుఖం, శాంతి, పవిత్రంగా బ్రతికే బ్రతుకులో ఉన్న సంతోషం ఈ బ్రతుకులో ఉంటుందా? వికటంగా నవ్వాడతను.
డబ్బు కోసమే ఇక్కడ ఉంటూ ఇలా మాట్లాడుతున్నామంటే ఏమనుకోవాలి? జానతనం అనుకోవాలా? అతడి హేళన మాటలకు ఆమె ఆవేశపడలేదు. నాకు ఇలాంటి మాటలు కొత్తగా అన్నట్లు ఉన్నాయి ఆమె చూపులు. కాదు, బ్రతకలేనితనమని తెలుసుకోవాలి. బురదలో కూరుకున్న పాదాలను వెలుపలికి లాగకపోయినా కనీసం మరింత లోపలికి వెళ్లకుండా ఉంటే చాలు. తల్లిని చిన్నప్పుడే పోగొట్టుకుని సంపాదించే తండ్రి మంచాన పడితే మందుల సంగతి అలా ఉంచి గంజునీళ్లైనా పొయ్యలేని దుస్థితిలో నాకేదో పని చూపిస్తానని మోసం చేసి అతివలతో వ్యాపారం చేస్తున్న ఆ పాడుబడ్డ హోటల్కు తీసుకొచ్చాడు ఒక పెద్ద మనిషి. ఏడ్చినా మొత్తుకున్నా లాభం లేకపోయింది. నన్ను నేను రక్షించుకోలేకపోయాను. 2 రోజుల తర్వాత అతి కష్టం మీద వాళ్లను ఒప్పించి మనిషి వెంట రాగలిగాను. ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత నేను నిర్వేణ్యురాలనయ్యాను. నాన్న నేను వెళ్ళిన రోజు రాత్రే మరణించాడట. అక్క తనిదివరకే మనసిచ్చిన వ్యక్తితో లేచిపోయిందట. చుట్టుపక్కల వాళ్ళందరూ పురుగును చూసినట్టు చూశారు. ఒక్క క్షణం అక్కడ నిలిచే అర్హత లేదన్నారు. కులట లేచిపోయిన దాన్ని అంటూ నానా మాటలు అన్నారు. చిత్రం, ఆ సమయంలో నాకు దుఃఖమే రాలేదు. గుండెలో తీవ్రమైన మంటలు, ఏదో చెయ్యాలి అన్న ఆరాటం. నాకే శక్తి ఉంటే అప్పటి నా స్థితిలో ప్రపంచాన్నంతా మింగేసేదాన్నేమో. ఎక్కడైనా ఒంటరిగా కూర్చోవాలి అని అనిపించింది. పక్కకు దారితీసిన నా చేతిని గట్టిగా పట్టుకున్నట్టే వెనక్కి తిరిగి చూశాను. నేనిప్పుడు బందీని కదూ. ఏడవలేక నవ్వుతున్నాను. నేరాలు చేసిన వాళ్ళు జైలు పాలవుతారు. ఆ బంధన మంచి కోసం జరుగుతుంది. నా బంధన పాపాన్ని పెంచుతుంది. నా వయసు, అందం ముందు జీవితం లేనంత ఘోరంగా శిక్షిస్తాయని నేనెప్పుడు అనుకోలేదు. ఏ తండ్రి ప్రాణాలు దక్కించుకోవాలని ఆరాటపడ్డానో ఆ తండ్రి దక్కలేదు, అక్కలేదు. దరిద్ర అవస్థ నన్ను ఈ స్థితికి దిగజార్చి పతితిగా లోకం ముందు నిలిపింది. ఇక నేనెందుకు బ్రతకాలి అని అనుకుంటుండగానే ఆ వ్యక్తి చేతిలో నా చెయ్యి నలిగిపోతోంది. తప్పదు, బ్రతకాలి. చచ్చే స్వాతంత్రం కూడా లేదు. నా కోసం బ్రతకడం మానుకోవాలి. నా నిశ్చయం నాకే బాధ కలిగింది. ఏడుపు ముంచుకొచ్చింది. అతడితో పాటు ఆటో ఎక్కాను. నా మీద నాకు హక్కు లేని జీవితం, నా గురించి నేను ఆలోచించకూడని జీవితం. ఈ 3 ఏళ్ళు ఎంత దుర్భరంగా గడిపానో నాకు తెలియదు. అడుగడుగునా నా చుట్టూ మనుషులే. ఎందుకనుకున్నారు? నా అందం మీద వచ్చే డబ్బు పోతుందన్న భయంతో నన్ను చాలా జాగ్రత్తగా చూస్తారు యజమానులు. నేను జీవితంలో ఎప్పుడైనా తినగలనా అనుకున్న తిండి, కట్టలేను అని అనుకున్న ఎన్నో రకాల దుస్తులు ఇప్పుడు నా వద్ద ఉన్నా అనుభవించక తప్పడం లేదు. ఈ వయసు, అందం ఉన్నంత వరకు నా బ్రతుకు బాహ్యంగా వచ్చే లోపమేమీ లేదు. కానీ మనసు క్షణ క్షణం నరకాన్ని చూస్తోంది. ఆమె మాటలు పూర్తి కాకుండానే ఆపు అని గట్టిగా అరిచాడు. అంత డబ్బిచ్చి వచ్చింది ఆమె గాథ విని జారిపడేందుక అతడి మొహంలో కోపం, విసుగు ప్రదర్శితమవుతున్నాయి. ఓహో, అనవసరమైన మాటలతో మీకు కోపం తెప్పించాను కదూ. తప్పును గ్రహించిన దానిలాగా తలంచుకుంది. అతడు మొహం తిప్పుకొని మౌనం దాల్చడంతో ఆమె మరింత కంపించి అమాంతం అతడి కాళ్ళను చుట్టుకుంది. మీకు నా మీద కోపం వస్తే నన్నిక్కడే చంపేయండి, అంతేగాని ఆ యజమానికి చెప్పి చావకుండా బ్రతకకుండా పెట్టే హింసలు పాలు చేయకండి. చావు మనిషిని ఎంత గొప్పవరమో అని అనిపిస్తుంది నాకు. నన్ను చంపేయండి, అంతకు మించి అదృష్టం లేదు నాకు. అప్రయత్నంగా అతని చేతులు ఆమె భుజాలను గుచ్చిపట్టాయి. నీకక్కడ ఉండడం ఇష్టం లేదా అన్నాడు. పెదవి విప్పాలంటేనే భయపడుతున్నట్టు ఉన్న ఆమెను చూసి చెలించిపోయాడు. చెప్పు, నిజంగా అడుగుతున్నాను. చెయ్యి దాటిపోయిన వాటి గురించి ఆలోచించి లాభం లేదు అంది నిర్లిప్తంగా. అంటే అర్థంగా అన్నట్టు చూశాడు. నేనా ఉచ్చులోంచి బయటికి రాలేను. నవ్వాడతను. ఇంతసేపు అంత ఆవేశంగా మాట్లాడిన మాటలేమయ్యాయి? నన్ను కాపలా కాచే వ్యక్తులు లేరన్న ధైర్యంతో గొంతు పెకిలింది. హృదయం మేల్కొన్నది. కానీ చెప్పు, ఆసక్తిగా చూశాడు. నిజం తెలుసుకొని మళ్ళీ నిస్పృహ చెందాను. జరగకూడదు, అలా జరగకూడదు. సిగరెట్ వెలిగించాడు. ఎలా? తల గీరుకున్నాడు. ఏం చెప్పాలో తోచక చేతిలో సిగరెట్ విసిరేసి మంచం పక్కనున్న టీపాయ్ మీద ఉన్న సీసాలో ద్రవాన్ని గ్లాసులో కొంచుకుని గబగబా తాగాడు. నీ పేరు? వచ్చి రాని మైకంలో అన్నాడు. సువర్ణగా చచ్చి స్వప్నగా బ్రతుకుతున్నాను. స్వప్నం అన్న మాట. గుడ్.
మనిషివే కాదు, పేరు కూడా నచ్చింది. థ్యాంక్స్. చిత్రంగా చూశాడు. ఎందుకు? నన్ను మెచ్చుకున్నందుకు. నిన్ను బంధించిన సంకెళ్లను తెంపుతాను. నీకు ఒక కొత్త జీవితాన్ని సృష్టిస్తాను. గ్లాస్ నత్తి తాగుతూ ఆమె వైపు చూశాడు. కొత్త జీవితం. ఇక ఆ పదానికి నా జీవితంలో చోట్లేదు. గట్టిగా అరిచాడు. ఈ రామ్ మాటకు తిరుగులేదు. తప్పకుండా నీ జీవితం మారుతుంది, మారాలి. మైకంలో అన్న మాటలకు జాలిగా నవ్వుకుందే కానీ అతడు అన్నంత పని చేస్తాడు అని అనుకోలేదు. ఆమె వల్ల హోటల్ మరింత లాభాలు గడిస్తుందని రామ్కు మరీ చెప్పడంతో నటరాజుకి ఇదివరకే ఉన్న అభిప్రాయం మరింత బలపడి మర్నాడే ఆ పాడుబడ్డ హోటల్కి వెళ్ళి అతడి అడిగినంత డబ్బిచ్చి స్వప్నని సుగంధ్ నాట్యగత్తగా నియమించాడు. చిన్నదైన అందమైన ఇల్లు, పనిపిల్ల, వంట మనిషి ఉన్నారు ఆమెకిప్పుడు. ఇదివరకులా అడుగడుగున ఆంక్షలు శిక్షలు విధించేవారు ఉండరు. అలాగని ఆమెను కనిపెట్టేవారు కూడా ఉండరనుకోవడం పొరపాటు. సీమ ఆరోగ్యం కుదుట పడే వరకు రోజు నృత్యం చేయాలి. ఆ తర్వాత వారంలో 4 రోజులు చేయాల్సి ఉంటుంది. నీ అందం కోసం అరులు చాచే వ్యక్తులు కూడా సంతోష పెట్టాల్సి ఉంటుంది అన్న నటరాజు మాట బాధించింది స్వప్నను. అయినా పైకి ఏమీ అనలేకపోయింది. అక్కడ జీవితం కన్నా అన్ని విధాల మేలైనదే. నాటుసారా తప్ప తాగి గుంపులుగా వచ్చి మాకి పిల్లే కావాలంటూ మొరటుగా ప్రవర్తించి బాధించేవాళ్లు గుర్తొచ్చారు ఇప్పుడు. అర్హత లేని చోట అందం ఉంటే ఎంత వినాశనమో అనుభవం మీద తెలుసుకుంది. అయినా కొత్తగా ప్రవేశిస్తున్న ఈ జీవితం కొంత బెరుగ్గా ఉండేదేమో అనే ఆశ మిణుకు మంటోంది. మీరు నిజంగా ఇలా చేస్తారనుకోలేదు. ఆనాటి సాయంత్రం నాట్యం చేసేందుకు వెళ్ళకముందు రామ్ను తన గదికి పిలిపించుకొని కృతజ్ఞతగా అంది. నాకు తెలుసు నా మీద నీకు నమ్మకం లేదని ఎటో చూస్తూ అన్నాడు. ఏమిటో మనుషులందరినీ ఒకేలా అనుకోవడం అలవాటైంది. దైవం లాంటి మిమ్మల్ని బాధగా అంటున్న ఆమె మాటలకు మధ్యలోనే అడ్డుపడ్డాడు. అంతంత పెద్ద పదాలు వాడి పొగడకు. నీ అభిప్రాయాలకు పూర్తి వ్యతిరేకం నేను. నీవనుకునే మంచి నాలో ఏం లేదు. నేను మడిగట్టుకొని బ్రతకలేదు. నాకు కావాల్సిన సుఖ సంతోషాలను దర్జాగా అనుభవిస్తాను. రామ్ అతడి గుండెల మీద వాలిపోయింది. అనుకోని ఆ చర్యకు విస్తుపోయాడు. నేను మామూలు మనిషిని. నాకెదురైన అసాధారణ స్థితి నేను విధించలేనిది. ఏడుస్తున్న ఆమె తలను నిమిరి కన్నీళ్లు తుడిచాడు. ఈ కన్నీళ్లు మనుషులను మార్చలేవు. నిజం స్వప్న. మన కన్నీరు గాని వారి బాధ గాని కన్నీళ్లు పరులకు పరిహాసాలు. ఇంకెప్పుడు ఏడవకు. ఏడుపంటే నాకు పరమ అసహ్యం. అతడలా అంటుంటే అతడిలో సన్నగా బాధ తొంగి చూడడం గమనించింది ఆమె. నవ్వాలి, బాగా నవ్వాలి. మన నవ్వు చూసి ఇతరులు అసూయ పడేంత హాయిగా నవ్వాలి. మన సుఖాన్ని సంతోషాన్ని చూసి ఏడ్చే మనిషిని తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడన్న సత్యాన్ని లోకానికి చాటి చెప్పాలి. తలుపులు బిగించి చావగొడితే పిల్లి కూడా పులిలాగా మారుతుంది. దెబ్బతిన్న హృదయం కూడా అంతే. ఈ విషయం నాకు బాగా తెలుసు. 10 అడుగులు ప్రత్యేకత ఉంటే నీవు తప్పు చేసినా ఒప్పు చేసినా ఎవ్వరూ పట్టించుకోరు. కళ్ళలో ఉబికిన కన్నీటిని తుడుచుకుంటూ అతడు చెప్పే మాటలు వింటోంది. అతడు చెప్పినవి అసత్యాలే కావు. కానీ ఆ ప్రత్యేకత తనెలా సంపాదించుకోగలదు? ఆ మాటే అతడితో అంటే, తొందరపడకు. కొద్ది రోజుల్లోనే తప్పకుండా నీలో గుర్తింపు స్థానం వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అంతవరకు ఈ బాధ తప్పదు అని అన్నాడు. ఆరాధనగా చూసింది అతడి వైపు. ఆమె చూపులు కలవగానే గిరుక్కున తల పక్కకు తిప్పుకున్నాడు రామ్. స్వప్న మెల్లగా పిలిచాడు. ఆ రాత్రి ఆమెకంటూ తెచ్చిన కానుక ఆమె చేతికి ఇవ్వబోయాడు. చుట్టూ ఉన్న పేపర్ తీశాడు. పెట్టండి. చెయ్యి ముందుకు చాచి గోముగా అంది. మధ్యన ఎర్రరాయి, అటు ఇటు తెలుపు రాళ్ళుండి అందంగా ఉంది ఆ ఉంగరం. స్వప్న చేతిలో మరింత అందాన్ని సంతరించుకుంది. ఆ రాత్రి ఆ కానుక ఆమెకిచ్చి ఆ కళ్ళలో మెరుపు చూడాలన్నంత ఆశగా వచ్చాడు ఆ రోజు. కానీ అప్పటికే మరెవరికో మాటిచ్చాడు నటరాజ్. వేలికి తొడిగిన ఉంగరాన్ని కళ్ళకద్దుకుని వంగి పాదాలు పట్టుకోబోతున్న ఆమెను మధ్యలోనే ఆప్ చేశాడు. యూ సిల్లిగాల్, నేను మంచివాడిని గానని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. అలాగని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు
దైవ సమానులు. పదే పదే ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంది. ఆమె నేత్రాల్లో నీరు కాల్వలై ప్రవహిస్తోంది. ఆమె ముఖం అమితానందానికి గుర్తుగా ఎర్రగా కందిపోయింది. ఇద్దరు హృదయాలు చెప్పలేని ఎన్నో ఊసులు చెప్పుకుంటున్నాయి. అతడిలో ఎప్పుడూ కలగని భావం ఏదో కలిగి ఇంకొక క్షణం అక్కడుంటే ఏమవుతానోనన్న భయంతో గబగబా వెలుపలికి వచ్చేశాడు. మరి వచ్చే ఎపిసోడ్లో స్వప్న గురించి అరుణకి ఏమైనా అనుమానం వస్తుందా? తర్వాత వాళ్ళ దాంపత్యం ఎలా సాగుతుంది? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.